గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. సో ఇప్పుడు ప్రజెంట్ ఈ వీడియోలో పీజీ సిపికేట్ రాసేవాళ్ళు అండ్ ఎవరైతే పీజీ ఇప్పుడు ఫైనల్ సెమ్ నుండి ఎగ్జామ్స్ రాస్తున్నారో, పీజీ అయిపోతుందో వాళ్ళకి యూజ్ అవుతుంది. ఒక నార్మల్గా పీజీ చేయడం వల్ల యూజ్ అయింది, ఒక యావరేజ్ స్టూడెంట్ పీజీ చేయడం వల్ల యూజ్ అయింది, పీజీ అయిపోయిన తర్వాత ఏం జాబ్ చేయొచ్చు, ఓకేనా? సో అండ్ ఇప్పుడు పీజీ ఎవరైతే సెకండ్ ఇయర్ అయిపోతుందో, ఫోర్త్ సెమిస్టర్, అండ్ వాళ్ళు కూడా పీజీ అయిపోయిన తర్వాత ఏం చేయాలి అనేది నార్మల్గా ఒక యావరేజ్ స్టూడెంట్ చెప్తాడు. ఇప్పుడు వినండి. అండ్ మా ఫ్రెండ్ అఖిల్ పీజీ అయిపోయింది, వచ్చి మాట్లాడతాడు, మీతో షేర్ చేసుకుంటాడు. ఒక నార్మల్ యావరేజ్ స్టూడెంట్ పీజీ కంప్లీట్ చేసి ప్రజెంట్ ఏం చేస్తున్నాడు, లైఫ్ ఎట్లుంది అని ఒక ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు మా పీజీ అయిపోయింది 2 years అవుతుంది, ఓకే, 2023లో అయిపోయింది పీజీ, 2 years అవుతుంది. సో చెప్పడం వల్ల ఏమవుతుంది అంటే, పీజీ ఫస్ట్ ఇయర్ సిపికేట్ రాసే వాళ్ళకి హెల్ప్ అవుతుంది, వాట్ ఈస్ వాట్ ఎట్లుంటుంది అని. అండ్ పీజీ సెకండ్ ఇయర్స్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు మీ పీజీ అయిపోతుంది కదా, సో మీకు కూడా ఒక కెరీర్ గైడెన్స్ లాగా ఉంటుంది. సో ఆ గైడెన్స్ ఇవ్వడానికి వస్తుండు. వీడియో ఎండ్ వరకు చూసి అర్థం చేసుకోండి, ఎందుకంటే టైంని వేస్ట్ చేసుకోవద్దు. పీజీ అయిపోయిన తర్వాత ఆ సిపికేట్ రాసే వాళ్ళు పీజీకి ఇప్పుడే వస్తున్నారు కాబట్టి మీ 2 years ఆఫ్ పీజీ లైఫ్ టైం కూడా వేస్ట్ చేసుకోవద్దు. పీజీ అయిపోయే వాళ్ళు ఇప్పుడు ఇంకో 1 weekలో ఎగ్జామ్స్ అయిపోతున్నాయి, పీజీ అయిపోయిన తర్వాత టైం వేస్ట్ చేస్తారు. సో అట్లా టైం వేస్ట్ చేసుకోవద్దు అని ఒక కెరీర్ గైడెన్స్ లాగా ఈ వీడియో ప్లాన్ చేసిన, నేనే అడిగిన వీడియో తీయాలని. అండ్ హీ యాక్సెప్టెడ్ ఫర్ ద వీడియో. అండ్ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. Good evening, guys. I am Akhil Kumar, one of the friends of Anil Kumar. So I am little bit nervous. So I want to share something about my life related to this postgraduate. Start. Good evening, guys. I am Akhil Kumar, one of the friends of Anil Kumar. He told me to say something about PG. So I want to share my life with you. నా పీజీ లైఫ్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. మీ అందరికీ ఒక ఫాల్స్ ఐడియా క్రియేట్ చేసిండు, అది చాలా డేంజరస్ అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. క్యాంపస్ స్టూడెంట్ పేరులోనే ఉంది, ఆ పేరు కొంచెం కొంతమంది ఇప్పుడు ఆఫ్టర్ గెట్టింగ్ దిస్ కీ వచ్చిన తర్వాత చాలామంది అనిల్ అన్నకు ఫోన్ చేసి మెసేజ్ పెట్టడము ఏంటంటే మార్క్స్ గురించి అడిగి వస్తుందా, క్యాంపస్ రాదా అని చాలా మంది కాల్ చేయడము, మెసేజ్ చేయడము. అట్లా చేయడం వల్ల నాకైతే ఒక 1 point of time అనిల్ ఒక ఫోబియా క్రియేట్ చేస్తుండు, క్యాంపస్ ఇస్కే ఎవ్రీథింగ్, క్యాంపస్ లేకపోతే లైఫే లేదు. చాలా కొంచెం అనిపిస్తుంది నాకు, అందుగురించి కొంచెం షేర్ చేసుకుందాం అనుకున్నా నా లైఫ్ గురించి, నా లైఫ్లో ఏం జరిగిందని. అయితే బేసికలీ నేను లైఫ్ బిఫోర్ పీజీ, ఫస్ట్ మనం లైఫ్ బిఫోర్ పీజీ గురించి చెప్తా. సమ్ ఆఫ్ యూ మేబీ యు ఆర్ ఫ్రమ్ బయాలజికల్ సైన్సెస్, నేనైతే బయాలజికల్ సైన్సెస్ తెలిసి కంఫర్ట్ చూసుకొని బైపీసీ తీసుకున్నా. ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్నాక డిగ్రీ జాయిన్ అయినా, అది కూడా ఫారెస్ట్రీ, కెమిస్ట్రీ, బాటనీ ఉంది. కానీ ఆ తర్వాత డిగ్రీ అయితే కరోనా టైము, కెరియర్ గురించి ఎక్కువ తెలియదు. బైపీసీ ఆర్ ఇంట్రోవర్ట్స్, వాళ్ళకు కెరియర్ గురించి కొంచెం టార్గెట్స్ ఉంటాయి, అంత గో విత్ ఫ్లో కైండ్ ఆఫ్ పీపుల్ ఉంటారు అందరు. తర్వాత నాది కూడా కరోనా టైంలో నాకేం తెలియదు కాబట్టి నేను కూడా మీలాగానే యూట్యూబ్ వీడియోలు చూసుకుంటా క్యాంపస్ ఒక పీజీ అయితే నేను అప్పుడు నాకు తెలియకుండానే ఈ బీఈడీ ఎంట్రన్స్ మిస్ చేసుకున్నా. అప్పుడు మీరు చేస్తుంటేనో లేదో తెలియదు, కానీ బీఈడీ ఎంట్రన్స్ అది వచ్చింది పోయింది కూడా నాకు తెలియదు, కానీ పీజీ మాత్రం తెలుసు. అండ్ ఓన్లీ ఐ అప్లైడ్ ఫర్ పీజీ ఎంఏ ఇంగ్లీష్. సో వాట్స్ ద థింగ్ ఈస్, ఫ్రమ్ ద చైల్డ్హుడ్ I was somewhat good in English in the maybe some like 30 students in my village small private school. So I got some interest on English. ఫ్యాకల్టీ కేరళ నుంచి తెప్పించింది. లక్కీలీ ఇంగ్లీష్ ఫ్యాకల్టీ కేరళ నుంచి వచ్చింది మా కాలేజ్. ఇంగ్లీష్కి నేను ఇంక్లైన్ అయిపోయినా. తర్వాత నాకు ఇంగ్లీష్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది. నేను ఏది అప్లై చేయలేదు, వేరే నాకు బాటనీ ఉంది, చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది, ఫారెస్ట్రీ ఉంటుంది, కానీ ఇంగ్లీషే ఎందుకో నాకు కనెక్ట్ అయ్యింది. యాజ్ అనిల్ కూడా ఎంఏ ఇంగ్లీష్ కదా, మేబీ చాలామంది కనెక్ట్ అవుతారు అనుకుంటా. ఇంగ్లీష్ నాకు ఏదో ఇంక్లైన్ అనిపించి నేను ఇంకోటి అప్లై చేయలేదు, ఓన్లీ ఎంఏ ఇంగ్లీష్ అప్లై చేసిన. ఆ బుక్ తీసుకున్నా, విజిఎస్ విక్రమ్ సిరీస్ సంథింగ్ ఏదో ఉంది పబ్లికేషన్, అది తీసుకొని చూసిన, చదవడానికి ట్రై చేసిన. అంటే బుక్ని పట్టుకున్నా, నేను ఎక్కువ అంటే ఇక అది దానివల్ల ఏదో ఒకటి వస్తుంది, క్యాంపస్ వస్తుంది అని తెలియకుండానే దాని గురించే పట్టుకొని ఏదో గ్లాన్స్ ఇచ్చిన, అంతే గ్లాన్స్ ఇచ్చిన. అది ఎగ్జామ్ సెంటర్లో ఏమైంది, నేను ఎగ్జామ్ డేకి వెళ్ళాను. అప్పుడు నాకు అసలు కంప్యూటర్ చూడడం కూడా చాలా ప్రాబ్లమేటిక్గా అనిపిస్తుంది. 3 hours ఎగ్జామ్ కూడా నేను చూడలేకపోయినా. కొంతమంది 2 ఎగ్జామ్ రాస్తే కానీ ఒక్క ఎగ్జామ్కే నేను ఎంత సఫర్ అయినా అంటే, నిజంగా చెప్తే అనిల్ కూడా సిల్లీగా అనుకుంటాడు, కానీ అది వినకుండా చాలాసార్లు నేను మళ్ళీ గుర్తు చేస్తాను. కంప్యూటర్ చూడడం కూడా నాకు చాలా ప్రాబ్లమ్గా అనిపించింది.
తర్వాత ఈ పారాగ్రాఫ్ క్వశ్చన్స్ కూడా పెద్ద పెద్దగా ఉంటాయి, అది అటు ఇటు స్క్రోల్ చేయాలా, అది స్క్రోల్ చేయ అసలు నన్ను అది హెడేక్ వచ్చుడు, కళ్ళు నొచ్చుడు చాలా ప్రాబ్లమేటిక్ అనిపించింది. అది ఎట్లనో రాసేసిన, అవి ప్యాసేజ్లో వదిలేసా, నాకు ఏదో బ్లైండ్గా ఆన్సర్ ఇచ్చేసిన. ప్యాసేజ్ క్వశ్చన్స్ తర్వాత పోయిటరీ క్వశ్చన్స్ ఉంటాయి లాస్ట్, ఇంగ్లీష్ రాసిన వాళ్ళకైతే తెలుస్తుంది, అవి వదిలేసిన. తర్వాత ఓకే ఓన్లీ ఇంగ్లీష్ రాసిన, రిజల్ట్ చూస్తే 240 ర్యాంక్ వచ్చింది. నేను ఇంతకుముందు ఎంసెట్ అవి ఇవి రాసినప్పుడు ర్యాంకులు పెద్ద పెద్దగా ఉంటాయి కదా, ఫస్ట్ టైం 240 ర్యాంక్ చూడంగానే సర్ప్రైజింగ్ అనిపించింది. మా నేను డిగ్రీ ఎక్కడంటే కావల్మారెడ్డిలో గౌడ్ డిగ్రీ కాలేజ్ ఉంటుంది, అది కూడా చాలా పెద్ద కాలేజే. కలెక్టర్, వన్ ఆఫ్ ద కలెక్టర్, ఐ ఫర్గాట్ ద నేమ్, అసలు అతను కూడా అక్కడే చదువుకున్నాడు డిగ్రీ. ఆ కాలేజ్లో మా ఇంగ్లీష్ ఫ్యాకల్టీ 240 ఈజ్ ఎ నైస్ ర్యాంక్, యూ విల్ గెట్ ఎనీ క్యాంపస్ అని చెప్పి, క్యాంపస్ చూస్ చేసుకో, ఎప్పుడైనా క్యాంపస్ మెయిన్ క్యాంపస్ చూస్ చేసుకో అని చెప్పింది. తర్వాత లేటర్ ఐ కేమ్ టు నో దిస్ సబ్ క్యాంపస్ ఇన్ హైదరాబాద్ ఈస్ బెస్ట్, స్టేయింగ్ ఇన్ హైదరాబాద్ ఈస్ బెస్ట్ థింగ్ లైక్ కంపేర్ టు అదర్ థింగ్. సో ఐ చూస్ సికింద్రాబాద్. ఐ వాజ్ కన్ఫ్యూజ్ వెదర్ టు చూస్ నిజాం కాలేజ్ ఆర్ సికింద్రాబాద్ పీజీ కాలేజ్. బట్ ఎక్కడి నుంచో తెలిసింది సికింద్రాబాద్ పీజీ కాలేజ్ నిజాం కాలేజ్ కంటే బెటర్ అని తెలిసి చాలా మీలాగానే చాలా వీడియోస్, యూట్యూబ్ వీడియోస్ చూడడం, వీడియోస్ నుంచే తెలుసుకోవడము, చాలా వీడియోస్ ర్యాంక్ ఎంత వస్తుంది, నాకు ఏది వస్తుంది, అది వస్తుందా, ఇది వస్తుందా, ఏదేదో చాలా వీడియోస్ చూసుకున్నా. ఇక ఏం టైం, కరోనా టైం మొత్తం వీడియోలు చూసుకుంటూనే కూర్చున్నా. నెక్స్ట్ ఏం అవుతుంది, ఇక నాకు వేరే పని లేదు, దాని గురించి చూసుకోవడమే. తర్వాత అట్లా నాకు సికింద్రాబాద్ పీజీ కాలేజ్లో సీట్ వచ్చింది. తర్వాత నేను ఇంగ్లీష్ ఇంట్రెస్ట్ ఉండే జాయిన్ అయినా. నాకంటే బేసికల్గా ఏంటంటే నా లైఫ్లో ఏదైనా స్కిల్ నేర్చుకోవాలా. బయాలజికల్ సైన్స్ వాళ్ళకి స్కిల్స్, ఫిజికల్గా నాకు ఎందుకో ఎక్కువ స్కిల్స్ ఏమి ఎక్కువ ఉండే, అంటే బయట వర్క్ ఎక్కువ చేయలేరు అని నేనైతే పర్సనల్గా ఎక్కువ హార్డ్ వర్క్ చేయలేను. సాఫ్ట్ ఉండేది టీచింగ్ ఫీల్డ్. నాకు ఇంగ్లీష్ కూడా కొంచెం ఇంక్లైన్ ఉన్నా కాబట్టి ఇంగ్లీష్ క్లాసెస్కి వెళ్తుంటే, నేను రెగ్యులర్గా క్లాసెస్కి వెళ్తుండే. అనిల్ అన్న ఓకే చెప్పిండే, ఏం పోతారు ఆ క్లాస్కి అని అవన్నీ ఇవన్నీ చెప్తుండే. కానీ క్లాస్కి ఒక 15-20 మెంబర్స్ వెళ్తాం పీజీ కాలేజ్కి. ఆ తక్కువ స్ట్రెంత్ కూడా మనకు బెనిఫిటే, ఎక్కువ స్పేస్ ఉంటుంది మనకి లెర్నింగ్ తీసుకొని. అందరు మెచ్యూర్ ఉంటారు కాబట్టి నేను చాలా నేర్చుకున్నా. అసలు నిల్చొని అసలు ఇంగ్లీష్ అని చెప్పినా కానీ ఇంగ్లీష్ కూడా నాకు స్పెల్లింగ్ మిస్టేక్స్ అవుతాయి, రీడింగ్ కూడా కొంచెం ప్రాబ్లం ఉంటుండే. ఆ 2 years టైంలో నేను అది కొంచెం వర్క్ చేసిన, కొంచెం కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది. తర్వాత ఇక నాకు తర్వాత పీజీ అయిపోతుందని నాకు తెలియగానే ఇక నేను ఒక కాలేజీలో జాయిన్ అయిదాం, మళ్ళీ షెల్టర్ కోసం అమ్మ వాళ్ళు డబ్బులు అడగద్దు, క్యాంపస్ అయితే ఇన్ని రోజులు ఉన్నాం కాబట్టి ఎట్లనో నడిచిపోయింది. బయటకు వెళ్తే మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్ ఉన్నోళ్ళు మళ్ళీ బసన్పల్లి మా ఊరు పోడు, అది వేరేది విషయం. హైదరాబాద్ ఉన్నోళ్ళు నెక్స్ట్ హైదరాబాద్ ఉండాలి, ఇంకో పెద్ద ప్లేస్కి వెళ్ళాలి. కాబట్టి ఇక నేను సిటీ వదలద్దు అనుకున్నా. పీజీ లాస్ట్ సెమిస్టర్ కాకముందే ఏదో ఒక కాలేజ్లో జాయిన్ అవుదామని అనిల్ అన్న వల్లనే ఏదో చిన్న కాలేజు, అది చాలా 22 kilometers అవుట్స్కట్స్, అసలు కంప్లీట్లీ విలేజర్స్. అది ఎట్లనో వెళ్ళి జాయిన్ అయిపోయినా, అది చిన్న కాలేజ్ కాబట్టి తీసుకున్నారు. అక్కడ ఒక 6 months వర్క్ చేసిన. 6 months వర్క్ చేసినాక ఓకే అప్పుడు సమ్మర్ చాలా తక్కువ, ఇక రివీల్ చేయను, చాలా తక్కువ ఉండే. 9 to 5 ఉంటుండే, వర్కింగ్ అవర్స్ చాలా ఎక్కువ ఉంటుండే. ఇక చేసా ఇట్లా 7-8 months చేసా ఇట్లను. అప్పుడే సమ్మర్ వచ్చింది. సమ్మర్ వచ్చినప్పుడు చాయిస్ ఏముందంటే క్యాన్వాసింగ్ వెళ్ళాలా, అది వెళ్ళాలా, ఇది వెళ్ళాలా అని ఉండే. తర్వాత నేను క్యాన్వాసింగ్ అంటే చాలా ఎట్లుంటుంది, ఇంటర్ కాలేజ్ వాళ్ళు ఎట్లుంటుంది, వచ్చి అడిగి చాలా ప్రాసెస్ ఉంటుంది, టఫ్ టాస్క్ ఉంటుంది, దట్ టు సమ్మర్. ఇక నేను ఇప్పుడే కంప్లీట్ చేసుకున్నాను, నేనేమో పెళ్లి కాలేదు, నాకేమి ఇబ్బందులు ఏం లేవు, ఇప్పుడన్నా ఒక టైం తీసుకున్నాను నాకు కోసం ఇంకొంచెం ఇంప్రూవ్ అవ్వడానికి ఏదైనా ఛాన్స్ తీసుకుందాం అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళి అనిల్ చెప్తేనే, అనిల్ కూడా ఇక్కడికి రా, ఇక్కడ నుంచి చూసుకో అంటే, నేను ఏమో అది పోతే ఇంకోటి వస్తుందో రాదో అనే కొంచెం నర్వస్ లిస్ట్లు ఉండే. ఎట్లనో ధైర్యం చేసి సమ్మర్లో ఇప్పుడు ఎందుకు అని అమ్మ వాళ్ళకి చెప్పి జాబ్ అది చిన్నదో పెద్దదో మానేసి ఇక్కడికి వచ్చిన. పీజీ ఆర్టీసీ క్రాస్ రోడ్ అశోక్ నగర్ దగ్గరకు వచ్చిన, అనిల్ దగ్గరకు వచ్చిన. తర్వాత నేను ఎట్లనో కొంచెం ఇంగ్లీష్ సైడ్, అప్పుడు కూడా ఇంటికి వచ్చినాక మీ ఇంగ్లీష్లో కొంచెం డెవలప్ అవ్వడానికి యూజీసీ నెట్ అని ఉంటుంది, మీకు తర్వాత తెలుస్తుంది. దానికోసం వర్క్ చేస్తే లైఫ్ ఏమైనా బాగుంటుందేమో అని చెప్పేసి కొంచెం ఒక 2 months అట్లా హాస్టల్ ఫీజు, స్టడీ హాల్ ఫీజు కట్టుకొని ప్రిపేర్ అయినాక అప్పుడే నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. మా ఫ్యాకల్టీ అంటే యూనివర్సిటీ ఫ్యాకల్టీకి చాలా పెద్ద కాలేజెస్ ఇన్ఫర్మేషన్ వస్తుంది అన్నట్టు, గుడ్ స్టూడెంట్స్ని తీసుకొని వాళ్ళు లెక్చరర్స్గా తీసుకుంటారు అన్నట్టు. అట్లా మా ఫ్యాకల్టీ ఒక అతను, వన్ ఆఫ్ మై అదర్ ఫ్రెండ్
అసలు సార్ నుంచి వెళ్ళి అతనికి వచ్చింది. అతను వేరే ఏదో దాని జాయిన్ అయ్యి నాకు చెప్పిండు. ఆయన చెప్పడం వల్ల నేను ఒక అటెంప్ట్ ఇద్దామని చెప్పేసి, చాలా పెద్ద కాలేజ్, 75 years కాలేజ్. అసలు ఒక్కొక్కసారి నాకే సర్ప్రైజింగ్ అనిపిస్తుంది. అసలు నిజంగా ఈ టీచింగ్ ఫీల్డ్లో దట్ ఈస్ అసలు మిరాకిల్ అని చెప్పాలి ఒక్కొక్కసారి, కంపేర్ టు సమ్ అదర్ ఫ్రెండ్స్ ఆఫ్ మైండ్ హూ కంప్లీటెడ్ ఎంఏ ఇంగ్లీష్. ఎట్లనో లక్కీలీ అక్కడ డెమో ఇచ్చాను, అక్కడ తీసుకున్నాను. ఫస్ట్ ఒక 1 month పార్ట్ టైమ్గా చేశాను. అది ఏంటంటే అకాడమిక్ ఇయర్ ఎండ్ అయ్యే టైం పీరియడ్. అప్పుడు 1 month పార్ట్ టైం చేసిన. తర్వాత నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఫుల్ టైమ్గా తీసుకున్నారు. మంచి పే, మంచి షెల్టర్ సికింద్రాబాద్లో, అది ఇది బాగానే ఉండే. తర్వాత ఇక లైఫ్ ఏదో ఒక స్కిల్ నేర్చుకుందామని చెప్పేసి పీజీలో అట్లా అయిపోయింది. ఈడ నేను మెయిన్గా వీడియో చేయాల్సింది ఏంటంటే, అనిలన్న క్యాంపస్ రాకపోతే చాలా ఇబ్బంది అవుతుంది అని అది ఇది అని చెప్తున్నాడు. ఇయర్ క్యాంపస్ రాను చాలామంది నాకు తెలిసి చాలా ఫీల్ అయ్యి ఉంటారు. నేను చెప్పేది ఏంటంటే, నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో కొంతమందికి సబ్ క్యాంపస్ వస్తాయి, కొంతమందికి వేరే 5 క్యాంపస్లలో ఏమన్నా వస్తాయి. అందులో కూడా బాగానే ఉంటుంది, మీకు టైం పీరియడ్ ఉంటుంది. ఇప్పుడు చాలా యాప్స్ ఉన్నాయి మీకు సబ్జెక్ట్ నేర్చుకుందామంటే. గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయ్యిందంటే టైం వస్తుంది, షెల్టర్ వేరే క్యాంపస్లో అయినా. ఓన్లీ ఉస్మానియా అని రావాల్సిన అవసరం లేదు, వేరే క్యాంపస్లలో కూడా షెల్టర్ వస్తుంది. ఎవరన్నా ఓన్లీ పీజీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మేబీ సమ్ ఆఫ్ ద రీజన్స్ వల్ల ఇప్పుడు క్యాంపస్లో సీట్ రాకపోతే అక్కడ ఎక్కడ లోకల్ ఏరియాలో కూడా సీట్లు వస్తే మీ అందరి ఫ్రెండ్స్ కలిసి, సార్ మాకు ఎట్లయినా, మాకైతే సబ్జెక్ట్ అంతా లేదు కెమిస్ట్రీ ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ కెమిస్ట్రీ చెప్తున్నా, అసలు డమ్ము ఉంటుంది, ఏం అర్థం కాదు, జీరో, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ద క్లాసెస్, జీరో. అసలు నీవు పీజీ కంప్లీట్ అయిపోతుంది, పీజీ కెమిస్ట్రీ కూడా అయిపోతుంది, కానీ మనకి ఏం రాదు, అది ఏం చెప్పరు. కాబట్టి నేను ఏమంటున్నానంటే, మీరు ఏదైనా సబ్జెక్ట్ నేర్చుకుందాం అనుకుంటే వెళ్ళండి సార్ దగ్గరికి వెళ్ళి, సార్ మాకు అందరికి సబ్జెక్ట్ రావాలి, రోజు ఒక 1 hour ఒక హోమ్ ట్యూషన్ లాగా మాకు సబ్జెక్ట్ చెప్పండి, కొంచెం బేసిక్ ఇస్తే మేము మెల్లగా ఇప్పుడు పీజీ అయిపోయాక కొంచెం పార్ట్ టైంగా స్టార్ట్ చేసుకున్నప్పుడు క్లాసెస్ చెప్పనీకి కొంచెం డెవలప్ అవ్వడానికి ఫస్ట్ 2 ఇనిషియల్లో ఒక 6 months 1 year పార్ట్ టైంగా చేసుకుంటే కొంచెం సబ్జెక్ట్ బిల్ అయిన తర్వాత ప్లేస్ చేంజ్ అయ్యి నారాయణ, శ్రీ చైతన్య పెద్ద కాలేజెస్లో కొంచెం సబ్జెక్ట్ బిల్ అయినాక మనం కెరియర్ మనం ఖచ్చితంగా బిల్డ్ చేసి క్యాంపసే రావాలని ఏం లేదు. ఇప్పుడు నేను వర్క్ చేసే దాంట్లో అందరు క్యాంపస్ స్టూడెంట్స్ ఏం కాదు, అందరూ ఉస్మానియా యూనివర్సిటీ ఏం కాదు, లోకల్లో అన్నీ చదివిన వాళ్ళు. సబ్జెక్ట్ ఇంప్రూవ్ అయ్యి టీచింగ్ ఒకవేళ టీచింగ్ అనుకుంటే టీచింగ్ చెప్పేటప్పుడే నేర్చుకుంటాం ఎవరైనా, మనమే చెప్పాలి. కాబట్టి మనం యూట్యూబ్ చూసో, ChatGPT వాడో, వేరే సోర్సెస్ వాడి మనమే చెప్పాలి. కాబట్టి ఫస్ట్ మేబీ స్కూలింగ్లో స్టార్ట్ చేస్తే బెస్ట్ ఏమో. ఒకవేళ టఫ్ సబ్జెక్ట్ లైక్ కెమిస్ట్రీ అయితే స్కూలింగ్లో స్టార్ట్ చేసినాం అనుకో బెటర్. స్కూలింగ్ చెప్తే ఫస్ట్ 9th 10th 6th 7th 8th ఒక 6 months 1 year చెప్పినాం అనుకో, మన గ్రౌండ్ కొంచెం స్ట్రాంగ్గా బేసిక్స్ బిల్డ్ అవుతాయి. తర్వాత ఇంటర్మీడియట్, తర్వాత అట్లా మీకు కొంచెం సబ్జెక్ట్ బిల్డ్ అవుతుంది. మేబీ మీ నేటివ్ ప్లేస్లోనే చెప్పుకున్నాను అనుకో ఒక 2 years, తర్వాత అప్పుడు హైదరాబాద్ షిఫ్ట్ అయ్యి నారాయణ, శ్రీశైలం ట్రై చేస్తే వస్తుంది. కంపల్సరీ క్యాంపస్ రావాలా, క్యాంపస్ వస్తేనే లైఫ్, ఇదైనా అదైనా. టీచింగ్ సైడ్ అయితే ఇది. ఇక వేరే అయితే ఇక కొంతమంది అక్కడ నుండి కూడా ప్రిపేర్ అవుతారు. మన దగ్గర కొంచెం కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ, ఎట్లన్నా మేనేజ్ చేసుకొని ఊళ్ళో కూడా చదివిన వాళ్ళు ఉన్నారు. కామారెడ్డి, చిన్న టౌన్స్, కామారెడ్డిలో కూడా మంచి లైబ్రరీ ఉన్నాయి. అక్కడ కూడా నేను చూస్తుంటే చాలామంది కాంపిటేటివ్స్ కూడా ప్రిపేర్ అవుతారు. ఖచ్చితంగా క్యాంపసే రావాలంటే సమ్టైమ్స్ విత్ సమ్ రీజన్స్ ఇట్ మే నాట్ హ్యాపెన్. సో దానివల్ల నర్వస్, కొంతమంది చాలా డిసప్పాయింటింగ్గా వెరీ లో సాడ్నెస్తో వస్తుందా అని అడుగుతుంటారు. దట్ ఈస్ నాట్ ఓకే. మీరు తీసుకోవాలనుకుంటే మీకు ఇంత టైం ఉంటే 1 more year తీసుకుంటే ఏం పర్వాలేదు, క్యాంపసే రావాలనుకుంటే. ఇది నాకు తెలియదు ఎంతవరకు కరెక్టో 1 year బ్రేక్ తీసుకోవడం. కానీ ఒకవేళ అక్కడ ఏదైనా లోకల్లో జాయిన్ అయినా మీ ఫ్యాకల్టీని అందరిని అడిగి మాకు సబ్జెక్ట్ నేర్పియండి, తర్వాత మాకు ఇబ్బంది అవుతుంది, ఒక 1 hour డైలీ 1 hour ఇవి ఎట్లయినా క్లాసెస్ అయిపోతాయి కాబట్టి అవి కూడా నేర్పిస్తే బాగుంటుంది. Campus is not compulsory, campus is not the only solution. It's just a campus student is the name of the channel. Ante. Thank you. I hope I conveyed something. If you watched the till end of the video, thanks a lot. I hope this will help you for some extent. Thank you.